ఇది సరైన పద్ధతి కాదు. రాజకీయ కక్షలో భాగంగానే ఎమ్మెల్యే నా పైన కేసు నమోదు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే అతని అనుచరుల వల్ల నాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మహిళ అన్న గౌరవం కూడా లేకుండా ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలై ఉండి నన్ను అనేక రకాలుగా వీరిని ప్రశ్నిస్తున్నందుకు ఇబ్బందులకు గురి చేస్తూ, మా బ్యానర్లు చింపివేస్తూ, మమ్మల్ని దుర్భాషలాడుతూ, మా పైన భౌతిక దాడులు చేయటానికి కూడా వెనకాడకుండా ప్రాణహాని కల్పించే పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి స్వయంగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మహిళగా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అభిమానంతో నాకు పెరుగుతున్నటువంటి జనాదరణ చూసి ఓర్వలేక స్థానిక ఎమ్మెల్యే అతనికి ప్రతిరోజు కూడా నేను అడ్డుగా ఉంటున్నానని చెప్పి గత 3 సంవత్సరాలుగా వారు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దోపిడీలు, జన్మభూమి కమిటీలను అడ్డు పెట్టుకుని వారు చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ఎమ్మెల్యేకి మరొక సవాల్ నేను విసరదలుచుకున్నాను. అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్న మీరు అదే అభివృద్ధిని చేశాము అని చెప్పి రోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి రాజీనామాకు సిద్ధమా? ఈ రోజున మీరు తక్షణమే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి. ఈ నియోజకవర్గంలో మీ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారో, మరి నేను పోటీకి సిద్ధం, మీ పైన నన్ను ఆదరిస్తారో తేల్చుకుందామని చెప్పి కూడా ఎమ్మెల్యేకి సవాల్ విసరదలుచుకున్నాను.